హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మేము కరీంనగర్ నుండి మా ఊరికి, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు ఆళ్ళగడ్డ దగ్గర అనమాట, జంగాలపల్లె. సో నేను ఆళ్ళగడ్డకు వచ్చేటప్పుడు ఇక్కడ ఓర్వకల్లు దగ్గర ఈ రాక్ ఉద్యానవనం, రాక్ ఫారెస్ట్ అని సహజంగా అంటే కొండలే మంచిగా ఏర్పడి ఉంటాయి. అక్కడ మేము ఆగినాం అనమాట ఓర్వకల్లు దగ్గర. సో ఇదైతే నేను ఈరోజు నిన్న వచ్చేటప్పుడు చూసినాము, మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు. ఇది ఓర్వకల్లు రాతి ఉద్యానవనం అన్నమాట. ఇది కర్నూలుకి ఓర్వకల్లు గ్రామం దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు డిస్టిక్ ఏమో 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి ఆపోజిట్టే కర్నూలు ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంటుందన్నమాట. ఇదంతా రాళ్ళు బాగుంటాయి చూడ్డానికి కూడా. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా షూటింగ్ చేసినారనమాట. ఇందులో అయితే మొత్తం ఇది హైవే పక్కనే ఉంటుంది, కర్నూలు రోడ్డు మీదకే ఉంటుందండి. హరిత రిసార్ట్ కూడా ఉంటుందన్నమాట ఇందులో. ఇది ఈ రోడ్ నెంబర్ ఈ కర్నూలు నుండి తిరుపతికి వెళ్ళే హైవే మీద ఉంటుందన్నమాట, రోడ్డు పక్కనే. ఇక్కడ అంటే గాజు పరిశ్రమలో వాడతారు కదా, క్వార్జు, సిలికా అలాంటి పదార్థాలు వల్ల ఈ శిలలు అయితే ఏర్పడినాయి. ఇక్కడ చాలా సినిమాలు కూడా చేస్తుంటారనమాట. ఇక్కడ కొన్ని జయం మనదేరా, టక్కర్ దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలిలో కూడా ఒకడు పత్రాలు ఎత్తుకొని పోతాడు కదా, అంటే పత్రాలు ఎత్తుకపోతే ప్రభాస్ వెతకనికి పోతాడు. సో ఈ కొండల మీద నుండే తీసినారనమాట. పైనుండి కొంచెం వాళ్ళు గ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నారు. సో ఇలాంటి సినిమాలకల్లా వాడినారనమాట దీనిలను. సో ఇందులో ఏపీ టూరిజం రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ రాళ్ళతో కట్టిన రెస్టారెంట్ ఉంటుందండి. ఒకవేళ బాగా వాటర్ ఉంటే బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జి కూడా చూసారు కదా, ఈ బ్రిడ్జి మీద నుండే ఒకసారి లాస్ట్ సీన్ ఉంటుంది మర్యాద రామన్నలో. సో ఆ మర్యాద రామన్న లాస్ట్ సీన్ అనేది ఈ బ్రిడ్జి మీద నుండే చూసినారు. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, సో ఈ కొండల మీద నుండే బాహుబలి సినిమా షూటింగ్ కూడా చేసినారనమాట. ఈ కొండ మీద నుండి వాళ్ళు తాడు కట్టి దూకినట్టు అట్లా కొంచెం వాళ్ళ గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసుకున్నారు. వర్షాకాలం అయితే ఇక్కడ ఈ కాలువలాగా ఈ బ్రిడ్జి మీద ఉన్నాయి కదా, ఈ కాలువలో వాటర్ కూడా ఉంటాయి కావచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే లేవు, బట్ చూడడానికైతే ఆహ్లాదంగా విశాలంగా. మేము కరెక్ట్ ఈవినింగ్ వెళ్ళినాము. మేము కరీంనగర్లో మార్నింగ్ 7కి బయలుదేరితే మేము కర్నూలు వచ్చేసరికి 5 o'clock అయింది. కొంచెం అక్కడక్కడ ఫుడ్కి అక్కడెక్కడ ఆగి, బట్ ప్రశాంతంగా ఉందండి. కొంచెం ఫ్రెండ్స్తో అలా పోతే, బట్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే ఎండకు అల్లాడిపోతారు. కొంచెం ఈవినింగ్ టైమ్స్ 4-5 తర్వాత నుండి 6 వరకు ఓపెన్ ఉంటుంది. సో 4 o'clock నుండి పోతే మంచిగా నిదానంగా చూసుకొని మంచిగా ఫోటోషూట్లు చేసుకునే వాళ్ళు అలా మంచిగా చాలామంది ఫోటోషూట్లు కూడా వేసుకుంటారు. అంటే కర్నూలు నంద్యాల మధ్యలో హైవేలో ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఎక్కువ వెళ్తారనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ లోపు ఆ టైంలో అయితే ఫోటోలు చాలా బాగా వస్తాయి. చాలా మంచి ఆహ్లాదంగా, మంచి చల్ల గాలికి చాలా బాగుంది. సో వెళ్ళాలి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వెళ్తుంటారు. ఎప్పుడన్నా మీరేమన్నా తిరుపతికి అట్లా అంటే కార్లలో ఎక్కడన్నా దూరం వచ్చినప్పుడు మార్నింగ్ టైం జర్నీ అయితే మంచిగా చూడొచ్చు. నేను కూడా ఇన్ని రోజుల నుండి జర్నీ చేస్తున్నా కానీ ప్రతిసారి బస్సులో వచ్చేదాన్ని. పోయినసారి నేను కార్లో వచ్చినా కూడా నైట్ పూట వచ్చినాము, సో చూడలేకపోయినా. ఫస్ట్ టైం మేము పగులు జర్నీ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ జర్నీలో వెళ్ళే వాళ్ళే అట్లా ఆగి కార్లో ఆగి వెళ్తే చూస్తుంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చూసేసి వెళ్తుంటారు అనమాట. కొంచెం బాగానే ఉందండి. అంటే వెరైటీగా రాక్ సాల్ట్, ఇంకా ఫోటోలు బాగా తీయగలిగిన వాళ్ళు ఉంటే గిన చాలా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే ఆ రాళ్ళు మనం ఎక్కడ కనపడవు అట్లా వెరైటీగా. అంత మంచి కొండలు మనకు కనుచూపు మేరలో 1000 ఎకరాలు అలాగే రాళ్ళే కనబడుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఆ రాళ్ళు కూడా పెద్ద పెద్దవి, వివిధ రకాల ఆకృతిలో కనపడతా ఉంటాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు నడవాలి, బట్ మా నితీష్ విజికిస్తే ఇంకా ముందుకు వెళ్తే ఒక 2-3 బొమ్మలు ఇంకా రాళ్ళు పెద్ద ఉంటాయి. కానీ కనుచూపు మేర మొత్తం 1000 ఎకరాలు ఇలా రాళ్ళే వెరైటీ ఆకారాలలో మంచిగా ఉంటాయండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్తుంటారు. ఎప్పుడన్నా మీరు కర్నూలు నుండి తిరుపతికి వెళ్ళే దారి వాడతాం కదా, హైవే, ఆ హైవే మీదే ఉంటుంది. సో కర్నూలు నుండి ఒక 23 కిలోమీటర్లు మ్యాప్లకు చూపిస్తుంది అనమాట. మీరు వెళ్తే చూడండి. ఈ పైన వరకు కూడా ఇక్కడి దాకా కార్ తీసుకొని రావచ్చు, రోడ్డు ఉందన్నమాట. మేమైతే అక్కడే ఏమైనా కారుకి మళ్ళీ సపరేట్ డబ్బులు కట్టాలేమో. ఎంట్రీ టికెట్ మాత్రం పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్న వాళ్ళకి 10 రూపాయలు. మా నితీష్కి తీసుకోలేదు ఎంట్రీ టికెట్, సో 50 రూపాయలు అంతే. ఒకవేళ స్టే చేసే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట మంచిగా.
విత్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. మనం ఒకవేళ ఫుడ్ తినాలన్నా కూడా హరిత రిసార్ట్ ఉందన్నమాట. దాంట్లో మనము ఆర్డర్ ఇస్తానే తీసుకొని వస్తారు. నార్మల్ రేట్లకే ఉన్నాయి. సో ఒకవేళ ఎప్పుడన్నా ఎవరన్నా స్టే చేయాలనుకున్నా దీనికి ఆపోజిట్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట. కర్నూలు ఎయిర్పోర్ట్ రోడ్డు. సో కర్నూలు ఎయిర్పోర్ట్కి రోడ్డుకి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. సో బాగుంటుందండి. ఒకసారి అయితే ఎప్పుడన్నా ఈ కర్నూలు సైడ్ వచ్చినప్పుడు ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు మార్నింగ్ జర్నీలో అయితే ఒకసారి ఇది విజిట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే కార్లకు కూడా డబ్బులు కట్టి పైకి తీసుకెళ్ళొచ్చు అనమాట కార్లకి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలి అంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్లో. డైలీ రోజుకి ఎంత ఉంటుందో తెలియదు కానీ ఏసీలు కూడా ఉన్నాయి రూమ్స్కి, నీట్గానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే రోడ్ మీదనే కాబట్టి జస్ట్ టికెట్ తీసుకొని 1 గంట 1.5 అవర్లు మొత్తం చూసేసి తిరిగేసి వెళ్ళిపోవచ్చు. బట్ మధ్యాహ్నం కంటే ఈవినింగ్ అయితే ఎండ ఉండదు కాబట్టి మంచిగా చూడొచ్చు. ఫొటోస్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఈవినింగ్ అయితే ట్రై చేయండి. మధ్యాహ్నం అంటే తిరగలేరు, కొంచెం ఎండకి అక్కడేం నీడ ఉండదు, మొత్తం చెట్లే ఉంటాయి, మొత్తం కొండలే ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోనికైతే ఇక్కడ కొంచెం చిన్నగా ఆడుకోవడానికి పార్క్ లాగా ఉన్నది. కొంచెం మా నితీష్ అయితే నేను కొద్దిసేపు ఆడుకుంటా అంటే వాళ్ళ నాన్న ఇంకా బలవంతంగా ఎత్తుకొని వచ్చేసిండు. సో ఇక్కడ టిఫిన్లు అవి తిన్నికి కూడా హరితది అది ఉంటుంది అనమాట. హరితది రిసార్ట్ లాగా టిఫిన్ అది ఉంటుంది. సో వాళ్ళే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ రాక్ లాగా కొంచెం క్యాంటీన్ లాగా కూడా ఉంటుంది. అక్కడ ఫుడ్ మనం ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఇక్కడికి కూడా తెచ్చిస్తారనమాట. సో ఫుడ్ అయితే మంచిగా మనం టీ కానీ కాఫీ కానీ ఏమన్నా స్నాక్స్ కానీ ఆర్డర్ ఇస్తే ఒక 10-15 నిమిషాలకి చేసిస్తారు మనం చెప్పిన వెంటనే. సో ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. మా పిల్లలు అయితే దాంట్లోకి పోతూనే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కొని తిన్నారు. కొంచెం నీట్గానే ఉంది లోపల కూడా. మనం టీ ఆర్డర్ ఇస్తే ఇక్కడ సైడ్కి చిన్న వంట రూమ్ ఉందన్నమాట, అక్కడ చేసి తీసుకొని వస్తారు. సో ఎవరన్నా తిరుపతికి వెళ్ళేటప్పుడు కానీ కర్నూలు దాటినాక ఒక 25 కిలోమీటర్స్ కర్నూలు నంద్యాల మధ్యలో రోడ్డు మీద పక్కకే ఉంటుంది. సో ఒకసారి చూడండి, బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగా కనబడుతుంది. ఇక్కడైతే ఇది హరిత రిసార్ట్ హోటల్ అనమాట. సో ఇక్కడైతే మంచిగా ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది. మనం ఆర్డర్ ఇస్తేనే చేసి ఇచ్చేస్తారనమాట. సో మా పిల్లలు అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ రెడీగా ఉంటారు కదా, ఫస్ట్ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నారు. పొద్దునుండి ఇది 3వ 4వ జర్నీ స్టార్ట్ అయినా నుండి కార్ ఎక్కుతేనేమో వామిటింగ్స్, దిగినా నుండి ఫుడ్, ఇదే పనిలోనే ఉన్నాడనమాట మా నితీషు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.